ఫ్రెండ్స్, నేను మీ కాకినాడ పిల్లి. ఈరోజు ఒక స్పెషల్ ప్రోగ్రామ్తో మేము ముందుకు వచ్చానండి. అదేంటంటే కనుక ఈరోజు మదర్స్ డే కాబట్టి మా అమ్మతో ఒక వీడియో తీద్దామని చెప్పేసి అనుకున్నాను. ముందుగా మీ అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే అండి. ఇంకా ఆలస్యం చేయకుండా మా అమ్మతో నేను మీకు ఒక మంచి వీడియో చేద్దామని చెప్పేసి అనుకున్నాను. మా అమ్మని నేను పిలిచేస్తాను. అమ్మా, ఇదిగోనండి నన్ను కన్నా మా అమ్మకి వీడియోలు అయ్యి చాలా భయం, అందుకే రావడానికి కూడా చాలా టెన్షన్ పడిపోతుంది. మొత్తానికి అయితే ఇంకా ఈవిడే మా అమ్మ. మీరు అన్నారు కదా ఆల్రెడీ చాలా కామెంట్స్ లో పెట్టారు, మీ అమ్మగారిని ఒకసారైనా చూపించండి అని చెప్పేసి చాలా మంది అడిగారు. మీ అమ్మగారు ఎవరో కానీ కోడి దండాలు పెడతానన్నారు కదా, ఇంకో ఎవరు ఎన్ని దండాలు పెట్టాలన్నా కామెంట్ రూమ్లో పెట్టండి ఈవిడికి. యాక్చువల్లీ మాకు మా నాన్నగారు లేరండి. మా చిన్నప్పుడే నేను 7th క్లాస్ చదువుతున్నాను అనుకుంటా, అప్పుడే మా నాన్నగారు ఎక్స్పైర్ అయ్యారు. మా అన్నయ్య, నేను, మా అమ్మగారే. మా అమ్మ మమ్మల్ని చాలా చాలా అంటే చాలా కష్టపడి పెంచింది. ఆ టైంలో అలా పెంచడం అంటే చాలా గ్రేట్. చాలా మందితో మాటలు పడి మొత్తానికి అయితే మమ్మల్ని అట్లా తీసుకొని వచ్చింది మా అమ్మ. తర్వాత అలా తీసుకొచ్చింది. మధ్యలో చాలా గొడవలు అయ్యాయి. కొన్ని సందర్భాల్లో నేను మా అమ్మని చాలా హర్ట్ చేసిన ఉన్నాయి. మా అమ్మతో అయితే కనుక నాకు బాండింగ్ చాలా ఎక్కువ అండి. మా అన్నయ్య రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటాడు, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఎట్లా అంటే అలాగా ఇలాగా అని చెప్పేసి వీడియోలు అవి చేయడం మా అన్నయ్యకి ఇష్టం ఉండదు. ఎందుకంటే కనుక వాళ్ళు అలా అంటున్నారు ఇలా అంటున్నారు అని చెప్పేసి వాడు ఎక్కువ సెన్సిటివ్. మా అమ్మ అయితే కనుక నాకు మంచిగా సపోర్ట్ చేసేది. ఏ పని చేసినా సరే స్టార్టింగ్ తిట్టేది. స్టార్టింగ్ నేను కేసీసీలో యాంకరింగ్కి వెళ్ళినప్పుడు ఎందుకు నీకు యాంకరింగ్ పని లేదా అది ఇది అని చెప్పేసి అంది. ఇంకా ఆవిడ అలా తిడుతూ ఉంటుంది కదా, ఏదో ఒక డేట్ చేసి ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను అప్పుడు యాంకర్గా జాయిన్ అయ్యాను. ఆ తర్వాత అలా జర్నీ స్టార్ట్ అయింది. తర్వాత కాకినాడ పిల్ల అనే ఛానల్ పెట్టాను. ఆ ఛానల్ ద్వారా నాకు ఈ సపోర్ట్ చాలా బాగా వచ్చింది. ప్రాంక్స్ వీడియోస్ అనగానే ఫస్ట్ అందులోని మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది అమ్మాయిలు ప్రాంక్ వీడియోస్ చేస్తే ఎందుకు అట్లా చేస్తున్నారని చెప్పేసి అంటారు. నేను సర్లే అని చెప్పేసి మా అమ్మకి చెప్తే ప్రాంక్ వీడియోస్ కాదమ్మా, ఏదన్నా సరే న్యూస్ ఏదో చదువుకో, ముందు అట్లా ఉన్నావు అని చెప్పేసి అని. అలా స్టార్ట్ అయింది జర్నీ అయితే. ఆ తర్వాత మా అమ్మ నేను కన్విన్స్ చేసి ఒక టైం ఇవ్వండి అని చెప్పేసి అన్న తర్వాత మొత్తానికి ప్రాంక్ వీడియోస్ ఇట్లా మేము ముందుకు వచ్చానండి. మీరు నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు, చాలా బాగా అంటే చాలా చాలా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను మా అమ్మ విషయంలో చాలా అంటే నా వల్ల చాలా ట్రబుల్ పడింది. ఆ విషయాలు నేను మీతో వేరే వీడియో చేసి చెప్తాను. అంటే చాలా నాకు ఎవ్వరు సపోర్ట్ చేయలేని టైంలో మా అమ్మ నాకు చాలా బాగా సపోర్ట్ చేసింది. అంటే పిల్లలు ఏ తప్పు చేసినా తల్లి అనే మనసు ఒకటి ఉంటుంది. ఆ మనసుతోనే నన్ను చాలా సందర్భాల్లో స్వీకరించింది. అలాగే కొన్ని సందర్భాల్లో కూడా మీరు చూస్తున్న కాకినాడ పిల్ల ఇలా ఉండేది కాదు. అసలు నా లైఫ్ అంతా వేరు. బట్ కొన్ని కారణాలతో నాలో చేంజ్ వచ్చింది కొంతమంది వ్యక్తులతో. మీకు అందరికీ కూడా స్పెషల్ వీడియో చేస్తాను. ఈరోజు మదర్స్ డే కాబట్టి మా అమ్మని మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేశాను. అలాగే ప్రతి మదర్కి కూడా హ్యాపీ మదర్స్ డే అండి, ప్రతి ఒక్క తల్లికి కూడా. ఇంకేంటంటే కనుక మా అమ్మ మీతో మాట్లాడుతుందో లేదో చూద్దాము. చెప్పు, హాయ్ చెప్పమ్మా. యాక్చువల్లీ మా అమ్మకి చాలా భయం, ఇలా కెమెరా ముందు వచ్చి కూర్చుంది నాకు సపోర్ట్ చేస్తుంది అంటే కనుక చాలా గ్రేట్ అండి. నిజంగా ఎంత గ్రేట్ అంటే బయటికి కూడా వెళ్ళడానికి భయపడుతుంది మా అమ్మ. అలాంటి దాంట్లో నేను ఎలా ప్రాంక్స్ చేస్తానంటే మా అమ్మ విషయం కాదు. మా అమ్మని చాలా మంది తిట్టారు, ఆడపిల్లని అట్లా ఉంటాయి కదా, మీకు తెలియదు నేనేం చెప్తాను, ఆడపిల్లను కానీ అట్లా వదిలేసారు అలాగే. కానీ నా గురించి చాలా మాటలు పడిందండి. అవి నేను చెప్పలేని కొన్ని మాటలు, అంత మాటలన్నా సరే నా కూతురేంటో నాకు తెలుసు అని నాకు చాలా బాగా సపోర్ట్ చేసింది. స్టార్టింగ్లో మమ్మల్ని ఎవరినో కూడా మా నాన్నగారు చనిపోయినప్పుడు మా రిలేషన్లో మా బంధువులు కానీ ఎవరు మమ్మల్ని దగ్గరికి చేర్చుకోలేదు. ఆ తర్వాత మేము మా అన్నయ్య మార్కెట్లో చేసేవాడండి. మా అన్నయ్య అయితే చాలా కష్టపడ్డాడు. ఎలా అంటే వాడు తెల్లవారుజాము 3 గంటలు లెగిసి మా అమ్మని నన్ను చాలా బాగా ఇచ్చేసేవాడు. అలాగా ఇప్పటికీ కూడా వాడు అలానే చేస్తున్నాడు. అందుకే నేను ఇట్లాంటి వీడియోస్ అయ్యి చేయడం మా అన్నయ్యకి నచ్చదు, దాని తప్ప వేరే ఉద్దేశం అయితే కాదు. మేము ఒక ఇంట్లో అంటే అందరిలానే మేమేమి రిచ్గా
ఇది అవ్వలేదండి. మేము అందరిలానే నార్మల్గానే స్టార్టింగ్ నుంచి చాలా బాధలు పడొచ్చాము. మా అమ్మ మమ్మల్ని అట్లాగా ఇంకా ఎలా అంటే ప్రతి తల్లి మా నాన్న లేని టైంలో ఇంకా మమ్మల్ని ఒక ఇదిగా చేసింది. అది నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఎంతోమంది ఒక భర్త లేకపోతే ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడతారు అనేది మీకు తెలుసు, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. అలాంటి పొజిషన్లో కూడా మా అమ్మ మమ్మల్ని మా అమ్మ సపోర్టు, మా అమ్మకు మేము అన్నట్టుగా మాత్రమే ఉన్నామండి. అంత మించి మాకు ఎవరు ఇచ్చేయలేదు. మేము ఒకానొక స్థితికి అంటే మేము ఎదిగిన తర్వాత ఇట్లాగా చదువుకోవడం, ఇలా మంచిగా వర్క్ చేసుకోవడం, నేనందుకే ఛానల్లో జాబ్ చేయడం, మా అన్నయ్య వర్క్ చేసుకోవడం, మొత్తానికి అలాగా ఒక మంచి పొజిషన్కి వచ్చాక తెలుసు కదా డబ్బు ఉంటే ఎవరైనా సరే మన దగ్గరికి వస్తారని. అదే మాకు కూడా కొంచెం ఇదయిన తర్వాత మమ్మల్ని మాకంటూ ఒక విలువ ఇచ్చడం వచ్చింది. అంతకుముందు అసలు మా అమ్మని అయితే చాలా అన్నారండి, నా వల్ల కూడా చాలా మాట్లాడినారు. నేను బయటికి వెళ్ళి చదువుకోవడం వల్ల చాలా మాట్లాడినారు. కానీ అన్నీ భరిస్తూ వచ్చింది. ఓన్లీ నా కోసమే మా అన్నయ్య కన్నా ఎక్కువ సపోర్ట్ నాకు చేస్తుందండి. చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. మా అన్నయ్య నన్ను తిట్టినా సరే, ఎందుకమ్మా నువ్వు ఆడపిల్లకి నువ్వు చెప్పట్లేదన్నా సరే, సర్లేరా అదేదో చేద్దానంటుంది కదా అని అనేసి మా నాన్న లేనోడు మా అమ్మ మమ్మల్ని పూర్తిగా ఇచ్చేసింది. నేను ఏ ఎదప్పని చేసినా సరే నన్ను ఎక్కేసుకొని వస్తుంది. అదే మరి అందుకే మా అన్నయ్యకి ఎక్కడో కాలుతుంది. సో మొత్తానికి అయితే ప్రపంచంలో ఒక్క వర్డ్ చెప్తానండి, ప్రపంచంలో తల్లిని మించి దైవం లేదని చెప్పేసి అంటారు. అది మనం తల్లి అయ్యాక మాత్రమే తెలుస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ ఏంటనేది. బట్ నేనైతే ఒకటి చెప్తాను, ఎన్ని చెడ్డ పనులు చేసినా అంటే ఎన్ని తప్పులు చేసినా పిల్లలు తల్లి కడుపులో పెట్టుకున్నట్టు ఎవరు కూడా పెట్టుకోరండి. వాళ్ళ మీద ఒక నింద వేయడానికే ఒక భర్త అవనివ్వండి, ఒక భార్య అవనివ్వండి, ఒక ఫ్రెండ్ అవనివ్వండి, ఒక చెల్లి, ఎవరైనా ఎనీ రిలేషను ఎవరన్నా సరే అది అలా తయారయ్యింది, ఆడు అలా చేసాడు అని ప్రతి వాళ్ళు అంటారు. కానీ ఒక తల్లి మాత్రమే ఆ మాట అందో. ఒకవేళ వాళ్ళు తప్పు చేసినా సరే ఆడి లైఫ్ అట్లా అయిపోయింది, ఏం చేస్తాంరా అనేది తప్ప, ఆ అమ్మాయి జీవితం అలా అయిపోయింది అనేది తప్ప, ఏం చేయగలం అని అనేది తప్ప వేరే మాట అనేది రాదు. సో ఓన్లీ ఈ క్రెడిట్ అంతా ఒక తల్లికి మాత్రమే అవుతుంది. ఎందుకంటే కనుక తల్లి మనసు తల్లికి అర్థమవుతుంది అంటారు కదా. సో ప్రతి ఒక్క తల్లిదండ్రులకి కూడా నా తరపు నుండి, అలాగే మా అమ్మగారి తరపు నుండి, అలాగే కాకినాడ పిల్ల సబ్స్క్రైబర్స్ అందరి తరపు నుండి కూడా హ్యాపీ మదర్స్ డే. ఎప్పుడో మా అమ్మకి చిన్నప్పుడు ఎప్పుడో కాలికి దండం పెట్టేదాన్ని, అది కూడా ఎందుకంటే కనుక పుట్టినరోజుకి కొత్త బట్టలు కొనేటప్పుడు. సో మళ్ళీ ఒకసారి మా అమ్మకి కాలికి దండం పెడతాను. అంటే వీడియో కోసం చేశానని మాత్రం అనుకోవద్దే, ఎందుకంటే కొన్ని బాగుంది. నేను ఎప్పుడో మా అమ్మకు ఒకటి చెప్పేదాన్ని, నేను ఎక్కడికో తీసుకెళ్తానని. మొత్తానికి మా అమ్మని ఎక్కడికో తీసుకెళ్ళలేదు. ఇలా మీకు ఫస్ట్ టైం కాకినాడ పిల్ల ఛానల్లో మా అమ్మ ఫోటో కూడా మాతో దిగదు. ఇంక మీరు అర్థం చేసుకోవాలి మా అమ్మ ఎలా ఉంటారు అనేది. సో మొత్తానికి అయితే మా అమ్మ కాలికి దండం పెట్టేస్తాను. మా అమ్మకి ఎప్పుడూ నేను ముద్దు పెట్టలేదండి. చిన్నప్పుడు నన్ను పెట్టుకునేది, ఇప్పుడు గాడిదలో ఎదిగేసాను కదా, అందుకే పెట్టలేదు. లైఫ్లో మా అమ్మకి ఇచ్చిన బెస్ట్ మూమెంట్ అంటూ ఉంటే ఈ వీడియోనే. ఇప్పటి వరకు మా అమ్మకి నేను ఏమి ఇవ్వలేదు. సో ఈ వీడియో కేవలం ఇచ్చాను. ఇది లైఫ్లో మాకు ఒక స్వీట్ మెమరీ. అలాగే కాకినాడ పిల్లని కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు. మీరు నన్ను చాలా మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు, కామెంట్స్ కూడా పెడుతున్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అని. అండ్ మీకు ఇంకో స్పెషల్ గెస్ట్ని రివీల్ చేయలేదు. సో ఆ గెస్ట్ ఆన్ ది వేలో వస్తున్నాడు ఉండండి. ఓకే అండి, మరి స్పెషల్ గెస్ట్ అన్నాను కదా సార్. చూసారా మా ఓన్ నాకులాగే ఎంత ఫస్ట్. ఇది ఎవడో తెలుసా, మా బుడ్డోడు మా అన్నయ్య బాబండి. వీడి పేరు షణ్ముఖ ఆదిత్య. అది హాయ్ చెప్పు. హాయ్. హలో చూడుకు, అటు చూడు, మీ అమ్మ అక్కడే ఉందిలే. ఇది కళ్ళన్నీ నా మీద ఉంటాయి. మా అత్త ఏం చేస్తుందో, మా అత్త వీడియో ఎందుకు చేస్తున్నానని మొత్తానికి అడుగు చూడండి. చూసారు కదా. సో
ఇదండి ఈరోజు స్పెషల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అన్నాను కదా. మొత్తానికి అయితే మీరు నన్ను చాలా బాగా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు, ఇట్లానే చేయండి, ఇంకా బాగా చేస్తాను. ప్రాంక్ వీడియోస్ గురించి అయితే కనుక ప్రాంక్ వీడియోస్ బయట బాగాలేదని చెప్పేసి నేను ప్రాంక్ వీడియోస్ చేయడం ఆపాను. కానీ ఎవరైనా కాల్స్ చేసి మీరు ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ని కాల్ చేసి ప్రాంక్ వీడియోస్ చేద్దాం అనుకుంటే కనుక మనం డెఫినెట్లీ ప్రాంక్ వీడియోస్ చేద్దాము. మీరు ఎవరైనా సరే నాతో ప్రాంక్ చేయాలనుకుంటే కనుక కిందనే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది. సో మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయితే కనుక డెఫినెట్లీ మేము ప్రాంక్ వీడియోస్ చేస్తాము. అండ్ ఇంకొక విషయం అయితే కనుక మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు. కాకినాడ పిల్ల సబ్స్క్రైబర్స్ అందరి తరపు నుంచి అలాగే నా తరపు నుంచి కూడా హ్యాపీ మదర్స్ డే అండి అందరికీ. ఓకే అండి, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక చాలా సేఫ్గా ఉండండి. ఎందుకంటే బయట పరిస్థితి అస్సలు బాగాలేదు. వచ్చే 2 రోజుల్లోనే ఇంకా బాగా ఎక్కువగా ఉంటుందంట కరోనా సెకండ్ వేవ్ కాబట్టి. సో మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, దయచేసి బయటికి వెళ్ళొద్దు. అండ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నారు కామెంట్స్ రూపంలో, నాకు అర్థమవుతుంది. సో ప్రతి ఒక్కరికి కూడా అండ్ మాట్లాడేది మా ఓడు సిగ్గుపడుతున్నాడండి ఆదిబాబు. సరే బాయ్ చెప్పు. సో మొత్తానికి అయితే మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. అది బాయ్ చెప్పి వెళ్ళిపోవచ్చు. మా ఊడికి అయోమయంలో ఉన్నాడు. మామూలుగా అయితే అందరికీ బాయ్ చెప్పేసి ఫ్లయింగ్ కిస్లు ఇచ్చేస్తాడు. ఎందుకో డల్గా ఉన్నాడు, అంటే మా అత్త ఏం చేస్తుందో తెలియని కన్ఫ్యూజన్లో ఉన్నాడు అనమాట. మొత్తానికి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ మదర్స్ డే.